ఏంటమ్మా పోలీసులు వెంట పెట్టుకుని వచ్చావేంటి? ఆవిడ మమ్మల్ని తీసుకురాలేదండి, మేమే ఈవిడ్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. అరెస్టా? అదేంటండి, మా అక్క ఏం తప్పు చేసిందని అరెస్ట్ చేశారు? నిన్ను అరెస్ట్ చేయడం ఏంటమ్మా? ఏమైంది అసలు? ఇవి మీ నగలేనేమో చూడండి. మానగలేనండి, మా కోడలికి మేమే ఇచ్చాం. మరి మీ కోడలికి ఈ దొంగడు ఎందుకు తీసుకొచ్చి ఇచ్చినట్టు? మన నగలు దొంగ చేతికి ఎలా వెళ్ళాయి? తను నీకివ్వడమేంటి అనన్య? నాకంత అయోమయంగా ఉందండి. వీడసలు దొంగ అని కూడా నాకు తెలీదు. మా ఫ్రెండ్ మమత ఇంట్లో పెళ్లి చూపులకు నగలు కావాలి అంటే ఇచ్చాను. మళ్ళీ కలెక్ట్ చేసుకుందామని వెళ్తే రావటం కుదరక మా కజిన్ కిచ్చి పంపిస్తున్నానే అంటే వెయిట్ చేశాను. ఇదిగో ఇతను తీసుకొచ్చి నగలిచ్చాడు. ఈ లోపు వీళ్ళొచ్చి నన్ను పట్టుకున్నారు. మమతేమో వీడు కజిన్ అని చెప్పింది. మీరు చెప్పినట్టు అతను ఒకవేళ దొంగే అయితే చేతికి చిక్కిన నగలు తీసుకొని పారిపోవాలి గాని మా వదన కిందికిస్తాడండి. కరెక్ట్ పాయింట్ భారతి గారు. ఏంట కరెక్ట్ పాయింట్? అసలు నగల్ని నీ ఫ్రెండ్కి ఎందుకు ఇచ్చావు? అక్కని గాని నన్ను గాని ఒక్క మాట అయినా అడిగావా? చెప్పాల్సిన అవసరం లేదా నీకు? నగలేవి పెట్టుకోలేదు అంటే బీరువాలో ఉన్నాయన్నావు కదమ్మా. అప్పుడైనా మా ఫ్రెండ్కి ఇచ్చానని చెప్పాలి కదా. అదేంటక్క, అత్తయ్య వాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత విలువైన నగల్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం ఏంటి? టైం బాగుంది కాబట్టి నగలు తిరిగొచ్చాయి, లేకపోతే పోయుంటే. అక్క ఎవరికో ఫ్రెండ్కి ఇచ్చాను అంటుంది కదా, అసలు ఆ మాట ఎంతవరకు కరెక్టో ఫోన్ చేసి కనుక్కోండి. అనన్య, నీ ఫ్రెండ్కి డయల్ చేసి ఫోన్ ఇవ్వు. హలో, మమతానా? ఆ, నేను అనన్య వాళ్ళ అత్తయ్య లీలావతిని మాట్లాడుతున్నాను. ఓ చెప్పండి ఆంటీ. ఒకసారి నువ్వు మా ఇంటికి రామ్మా. ఏమైంది ఆంటీ? అవసరమని చెప్తున్నాను కదా, త్వరగా రా. సరే ఆంటీ. హలో సార్. అవును సార్. లేదు సార్, స్టేషన్కి తీసుకెళ్ళలేదు. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను సార్. ప్రజెంట్ ఇక్కడే ఉన్నాం సార్. అవును సార్. ఓకే సార్, మీరు ఎలా చెప్తే అలాగే సార్. రైట్ సార్, ఉంటాను. డిఎస్పీ గారు ఫోన్ చేశారండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇలా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పారు. సో ఈ మ్యాటర్ అది మీరే తేల్చుకుంటారని చెప్పారు. నిజమేంటనేది మీరే తెలుసుకోండి మేడం. ఇలాంటివి రిపీట్ అయితే పోయేది మీ ఫ్యామిలీ పరువే మేడం. కానిస్టేబుల్స్, వీడిని తీసుకురండి. వస్తాం మేడం. మంచిది. ఎందుకు అందరూ నన్ను దొంగని చూసినట్టు చూస్తున్నారు? నువ్వు దొంగవని ఇంట్లో ఎవరూ అనడం లేదు. పోలీసులు అనుమానించారు కాబట్టి నిన్ను వెంట పెట్టుకుని తీసుకునొచ్చారు. ఈ ఫ్యామిలీ అంటే ఏంటో, ఫ్యామిలీకి ఈ సొసైటీలో ఉన్న పేరేంటో తెలుసు కాబట్టి
ఈ విషయాన్ని మీరే తేల్చుకోండి అని నిన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్లారు. అదే వేరే వాళ్ళు అయ్యుంటే పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి అందర్నీ పిలిపించి మాట్లాడుండేవారు. పోలీసులంటే అంతే, అందరినీ అనుమానిస్తూ ఉంటారు. అందరినీ ఎందుకు అనుమానిస్తారమ్మా? అనుమానించాల్సిన పరిస్థితిలో నువ్వు వాళ్ళకు కనపడ్డావు కాబట్టే అనుమానించారు. నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలీదు, కానీ మీకు అత్తయ్య గారికి అందరికీ తెలీదా? మీరు చెప్పండి, మీకు తెలీదా? వాడో నేనో చెప్పడం కాదమ్మా, మమతని పిలిచాం కదా, తనొచ్చిన తర్వాత తెలుస్తుంది పోలీసులు చెప్తుంది నిజమో నువ్వు చెప్తుంది నిజమో కాదో అని. అదిగో మమత వచ్చేసింది. మమత, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఏమైంది? అక్కని పోలీసులు తీసుకొచ్చారు. అక్క నగలు నీకిస్తే అవి ఎవరో దొంగల చేతికి ఎలా వెళ్ళాయి? అసలు తనెవరు? అనన్యని పోలీసులు తీసుకువెళ్ళడం ఏంటి? దొంగేంటి? నగలేంటి? అసలు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అసలు? అదేంటమ్మా, ఇవాళ మీ అక్క నిశ్చితార్థం జరిగిందా? జరిగింది. చెప్పానా? నేను చెప్పానా? నువ్వు చెప్పడం కాదు, ముందు తనని చెప్పనివ్వు. మీ అక్క నిశ్చితార్థం అని చెప్పి నువ్వొచ్చి అనన్య దగ్గర నగలు తీసుకెళ్ళావంట కదా, నిజమేనా? నగలా? అవునే, అదే నిన్నొచ్చి తీసుకెళ్ళావు కదా. ఇవాళ మా అక్క నిశ్చితార్థం, నువ్వు తప్పకుండా రావాలని చెప్పడానికి వచ్చాను. తర్వాత వెళ్ళిపోయాను. నువ్వు నాకు నగలివ్వడం ఏంటి? అదేంటండి, మా వదిన తన నగలు మీకు ఇచ్చానని చెప్తోంది. ఎందుకలా అబద్ధం చెప్తున్నావు అనన్య? హే, ఏంటి? నేను అబద్ధం చెప్తున్నానా? మా అక్కకి నగలు పెడతానని మా నాన్న మాటిచ్చారు. టైంకి ఆయనకి డబ్బులు అందలేదు. మాకు కాబోయే అత్తగారికి నగలు లేకపోతే కనుక నిశ్చితార్థం క్యాన్సిల్ చేస్తుంది. మా అక్క జీవితం నాశనం అయిపోతుందని రిక్వెస్ట్ చేసి నగలు తీసుకెళ్ళావు కదా. ఏంటి? మా నాన్నకి డబ్బులు అందలేదా టైంకి? మా అక్క నిశ్చితార్థం జరిపించడం కోసం నేను నిన్ను నగలు అడిగానా? కలేవన కన్నావా? కళ అంటావేంటి? మా అక్క నిజంగానే నీకు నగలు ఇచ్చానని చెప్తుంటే. అందుకే కదా కలేవైన కన్నదా అని అడుగుతున్నాను. నిజంగానే మీ అక్క దగ్గర నేను నగలు తీసుకునుంటే తీసుకుని వెళ్ళాలని చెప్తాను, కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? హే, లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పు. సారీ అనన్య, నువ్వేదో తప్పు చేసి దాని నుంచి బయటపడడం కోసం నన్ను ఇరికించాలని చూడడం ఏం బాగోలేదు. ఆంటీ, క్లియర్గా చెప్తున్నాను, తనెందుకు నాకు నగలిచ్చానని అబద్ధం చెప్తుందో నాకు తెలీదు. నగలు నేను తీసుకువెళ్ళలేదు. అసలు నగలు తీసుకువెళ్లాల్సిన అవసరం నాకేంటి? ఇది మాత్రం నిజం. ఏయ్, ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు? ఎందుకు నన్ను ఇరికించాలని చూస్తున్నావు? చెప్పు, ఎవరాడమన్నారు ఈ నాటకం? చెప్పమన్నానా? ఎవరాడమన్నారు ఈ నాటకం? చెప్పు. ఎందుకు అబద్ధం చెప్పావు? అడుగుతుంది నిన్నే. చెప్పు, చెప్పు, చెప్పు. అనన్య, అరే చెప్పు, చెప్పు, చెప్పు. ఏయ్, మమత, అనన్య నగలు నీకిచ్చానని చెప్తోంది. నిజమా కాదా క్లారిటీ తెచ్చుకోవడం కోసం నేను మిమ్మల్ని పిలిపించాను. క్లారిటీ వచ్చింది. ఫ్రెండ్ ఇంట్లో నిశ్చితార్థం ఉంది, నగలు ఫ్రెండ్కి ఇచ్చాను అన్నావు. ఇప్పుడు ఆ ఫ్రెండే
తను ఆ నగల గురించి తెలీదు అంటుంది. నీ దగ్గరుండాల్సిన నగలు మాత్రం బయటికెళ్ళాయి. పోలీసులు నిన్ను పట్టుకుని తీసుకొచ్చారు. ఇప్పుడేమని సమాధానం చెప్తావు? ఇప్పటికీ నేను అదే చెప్తున్నాను. నిజంగా నేనే మమతకి నగలిచ్చాను. అది ఎందుకు ఇలా అబద్ధం చెప్తుందో నాకు తెలియట్లేదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంటమ్మా? నిన్ను ఇరికించడానికి తనే నీకు శత్రువు కాదు కదా, నీ స్నేహితురాలే కదా. మా ఇంటికి పెద్ద కోడలివని మా అక్క నిన్ను నెత్తిన పెట్టుకుంది. నువ్వు రావడంతో రోహిత్ జీవితంలోకి వెలుగొచ్చిందని తను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో అభిమానిస్తున్నాడు. కానీ నువ్వు చెయ్యాల్సిన పని కాదు అనన్య. ఎందుకు చేసావక్క ఈ పని? ఏయ్, పళ్ళు రాలు కొడుతున్న మాట అన్నావంటే నువ్వు చేసిన పనికి నిన్ను అదే పని చెయ్యాలి. చేయమంటావా? తన మీద అరుస్తున్నావు ఎందుకు? ఎందుకు కొడతారండి? ఎందుకు కొడతారు? అనన్య, నువ్వు చేసిన పనికి ఎవరైనా ఇదే సమాధానం చెప్తారు. ఈ పని మా పిన్ని చెయ్యాలి. తను చేయలేక ఆగిందంతే. అంటే నేనే కావాలని నగలు బయటికి తీసుకెళ్లానని నమ్ముతున్నారా మీరు? అందుకే కదా నీ చంప పగలగొట్టింది. నీకు డబ్బులు అవసరమైతే నన్ను అడగాలి, లేదా పెద్దవాళ్ళైనా మా అమ్మ నాన్నని అడగాలి. నగలు తీసుకుని వెళ్ళి దొంగతో చేతులు కలిపి ఛీ, ఇలాంటి పని చేస్తామని కల్లో కూడా అనుకోలేదు. నువ్వు వెళ్ళమ్మా. ఓకే ఆంటీ, వస్తాను. అమ్మా, ఈ ఇంటికంటూ ఒక గౌరవం ఉంది. నగలు, డబ్బులు, ఆస్తులు పోయినా మేం హ్యాపీగా బతకగలం. కానీ పరువు పోతే మాత్రం బతకలేము. అత్తయ్య, ఒకళ్ళు వేలెత్తి చూపించే పరిస్థితి వస్తే మాత్రం అస్సలు బతకలేము. నీకెందుకు ఈ పని చేయాల్సి వచ్చిందో మాకైతే తెలియదమ్మా. కానీ చేసిన పని అయితే మాత్రం చాలా పెద్ద తప్పమ్మా. ఇంకా అడ్డంగా వాదించి గొడవని పెద్దది చేసుకోకు. నగలు తీసుకుని వెళ్ళి దొంగతో చేతులు కలిపి ఛీ, కానీ చేసిన పని అయితే మాత్రం చాలా పెద్ద తప్పమ్మా. ఏంటనన్యా, బాధపడుతున్నావా? ఎప్పుడు చూసినా కోపంతో రగిలిపోయే నీ కళ్ళు
నన్ను దెబ్బ కొట్టాలి అనే కుట్రతో నిండిపోయిన నీ మనసు మొదటిసారి కన్నీటి రుచి ఎలా ఉంటుందో చూస్తున్నట్టుంది కదూ. ఎలా ఉంది దెబ్బ? అంటే అర్థం కాలేదా? మమత రావడం, అక్క నిశ్చితార్థం నగలు అడగడం, దొంగ తెచ్చివ్వడం, పోలీసులు పట్టుకోవడం, ఫైనల్గా అందరి ముందు దోషవ్వడం. ఇదంతా నా ప్లాన్ ప్రకారమే జరిగింది. కర్మ రిటర్న్స్ అంటారే, అది ఇదే. అంటే మీకిష్టం లేకుండా రోహిత్ని పెళ్లి చేసుకున్నానని, మీ ఇంటి కోడలు అయ్యానని. ఏయ్! తప్పు. నువ్వనుకుంటున్నది కాదు. నువ్వు మాకిష్టం లేకుండా రోహిత్ని పెళ్లి చేసుకుని వచ్చినందుకు నాకు కోపం ఉంది. కానీ నీ కారణంగా వాళ్ళు మార్పొచ్చింది. మా అక్క ముఖంలో ఆనందాన్ని చూశాను. అది ఎప్పుడైతే చూశానో అప్పుడే నీ మీద కోపం పోయింది. కానీ నువ్వే గతాన్ని తలుచుకుని నా మీద పంతంతో నీ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నావు. నా మీద పంతం ముఖ్యం కాదు, నీకు నీ జీవితం ముఖ్యం. జాగ్రత్త అని నీకు చాలాసార్లు చెప్పాను. కానీ మారలేదు. నీకర్థం కాలేదు. పిచ్చి వేషాలు వేస్తూనే ఉన్నావు. ఎన్నోసార్లు, చాలాసార్లు ఓర్చుకున్నాను. ఈ కుటుంబం జీవితాంతం కలిసి ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని నువ్వే నెగ్గావని నీ దగ్గర ఒప్పుకుని నిన్ను దగ్గరికి తీసుకోవాలనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? శరణ్య దర్శన్ని విడగొట్టాలని చూస్తావా? ఏం మాట్లాడుతున్నారు? నేను శరణ్యని దర్శన్ని విడగొట్టాలని చూడటమేంటి? ఈ కథలు మా అక్క దగ్గర చెప్పు, నమ్ముతుంది. నా దగ్గర కాదు. సమీరా దర్శన్ మనసులో ఉంది కాబట్టి, శరణ్యతో పాటు కలిసుంటే మనశ్శాంతి ఉండదు కాబట్టి శరణ్యకి విడాకులిచ్చేయాలా? మీ ప్రేమ మీకు ఎలా ఎక్కువో అలాగే నా చెల్లె లైఫ్ కూడా నాకు ముఖ్యం కదా. అందుకే శరణ్యకి విడాకులిచ్చేయండి. ఇప్పుడు నువ్వు శరణ్యకి విడాకులిచ్చావనుకో, శరణ్య హ్యాపీగా ఉంటుంది అంటావా? పిల్లలు చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తుంటే వేలు పట్టి నడిపిస్తాం. పెద్దయ్యాక కూడా తప్పటడుగులు పడుతూ ఉంటే సరిచేసి దారి చూపిస్తాం. నా కొడుకు విషయంలో తప్పటడుగు వెయ్యకూడదు అని చెప్పే వాణ్ణి దారిలో పెట్టడానికే ఈ పెళ్లి జరిపించాను. కానీ నా కొడుకు విషయంలో నేను చేసింది తప్పు కాదు. కానీ తోడబుట్టిన దానిగా శరణ్య విషయంలో నువ్వు చేసింది మాత్రం తప్పు కాదు, నేరం. నిన్ను దోషిని చేసి ఇంట్లో వాళ్ళు నలుగురు నాలుగు మాటలంటేనే నీకు బాధగా ఉందే? శరణ్య జీవితంతో ఆటలాడాలని చూసావే,
అది నా కళ్ళ ముందు. నా బిడ్డ జీవితంతో ఆటలాడాలి అనుకుంటే చూసిన నాకు ఎంత బాధగా ఉంటుంది, ఎంత రగిలిపోతుంది. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలనే జస్ట్ శాంపిల్ చూపించాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జరిగిందాన్ని మర్చిపో. ఈ కోపాల్ని పగల్ని పక్కన పెట్టేసి చక్కగా కాపురం చేసుకున్నావా ఈ ఇంటి కోడలిగా మా అందరితో కలిసుంటావు. లేదు, నా పద్ధతి ఇంతే, నేను మారను, ఇలాగే ఉంటాను అంటే నువ్వు నన్ను తట్టుకోలేవు.